చింతపూర్ణి. ఒక్కోసారి కొన్ని పేర్లు వినగానే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది కదండీ. అటువంటిదే ఈ పేరు. ఈ పేరు వెనుక ఉన్న శక్తి ఏంటి? ఆ కథేంటి? అది మనకిచ్చే భరోసా ఏంటి? పదండి, ఈరోజు మనం కలిసి ఈ అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఈ పేరుకి అర్థం చాలా సింపుల్. చింతలను అంటే మన ఆందోళనలను, బాధలను దూరం చేసే ఆమె అని. చూడండి, ఈ ఒక్క వాక్యం మనలో ఎంతమందికి ఒక గొప్ప భరోసానిస్తుందో. ఇది కేవలం ఒక ప్రదేశం గురించిన కథ మాత్రమే కాదు. ఇక్కడ ఆ భరోసా ఒక ప్రార్థనగా ఎలా మారుతుందో చూద్దాం. పదండి, ఆ పవిత్ర స్థలం యొక్క గాథలోకి మనమిప్పుడు ప్రయాణిద్దాం. అసలు ఈ ప్రదేశానికి ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? దీని మూలాలు మనల్ని ఒక దైవిక లోకంలోకి తీసుకువెళ్లే శక్తిపీఠాల పురాణ గాథలో దాగి ఉన్నాయి. ఈ ఆలయం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం సతీదేవి కథలోకి వెళ్ళాలి. ఇది మనస్సును కదిలించే అత్యంత శక్తివంతమైన ఒక పురాణగాథ అన్నమాట. శక్తిపీఠాల జననం వెనుక ఉన్న కథ ఇదే. సతీదేవి ఆత్మార్పణ తర్వాత దుఃఖసాగరంలో మునిగిపోయిన శివుడు ఆమె శరీరాన్ని మోస్తూ విశ్వమంతా తిరుగుతుంటే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించారు. అప్పుడు ఆ శరీరభాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ పవిత్ర క్షేత్రాలుగా వెలిశాయి. ఈ దైవిక ఘటన ఫలితంగా భారత ఉపఖండమంతటా మొత్తం 51 పవిత్ర స్థలాలు ఏర్పడ్డాయి. వీటినే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాము. మరి ఇన్ని శక్తిపీఠాల్లో చింతపూర్ణి ప్రత్యేకతేంటి? ఇక్కడ సతీదేవి నుదురుభాగం పడిందని నమ్మకం. అందుకే ఈ ప్రదేశాన్ని చిన్న మస్తిక అని కూడా అంటారు. అంటే శిరస్సు లేని రూపమని అర్థం. చూడండి, ఆ పేరుకి ఆ ప్రదేశం యొక్క మూలానికి ఎంత బలమైన సంబంధముందో. సరే, ఇప్పటిదాకా మనం ఈ స్థలం వెనుకున్న కథ తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అనే ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. హిమాలయ పర్వతాల పాదాల చెంత ఉన్న ఈ ఆలయానికి దారి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ ప్రదేశం యొక్క వివరాలు చూద్దాం. ఇది భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉనా జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 977 మీటర్ల ఎత్తులో శివాలిక్ కొండల మధ్య నెలకొని ఉంది. ఇక్కడికి రావడానికి అక్టోబర్, నవంబర్ నెలలు చాలా బావుంటాయి. చింతపూర్ణికి ఎలా చేరుకోవాలో ఈ టేబుల్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. విమానంలో రావాలనుకుంటే అదంపూర్, కాంగ్రా లేదా చండీగఢ్ ఎయిర్పోర్ట్స్ దగ్గర్లో ఉంటాయి. రైల్ మార్గంలో అయితే హోషియార్పూర్ లేదా ఉనా, హిమాచల్ స్టేషన్లు అనుకూలం. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. ఇక చండీగఢ్, జలంధర్ వంటి నగరాల నుండి రోడ్డు మార్గం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సరే, ప్రయాణం గురించి మాట్లాడాం గదా. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక అనుభూతి ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడి ఆచారాలు, ఆలయ పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఒక చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే గర్భగుడిలో విగ్రహం ఉండదు. దానికి బదులుగా పిండి ఉంటుంది. అంటే ఒక పవిత్ర రాయి అన్నమాట. ఇది రూపం లేని నిరాకారమైన దైవిక శక్తికి ప్రతీక. ఇక్కడి ఆరాధనలో ఇదే ఒక ప్రత్యేకత. మీరు వెళ్లే ముందు టైమింగ్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. సో సీజన్ బట్టి టైమింగ్స్ కొంచెం మారుతుంటాయి. వేసవిలో ఉదయం సుమారు 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, శీతాకాలంలో అయితే ఉదయం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు తెరుచుంటుంది. పండుగల రోజుల్లో ఈ సమయాలు మారే అవకాశముంది, సో అది కూడా గమనించాలి. ఇక చింతపూర్ణిలో జరుపుకునే ప్రధాన పండుగల విషయానికి వస్తే చైత్ర మరియు శరద్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆగస్టులో జరిగే శ్రావణమేళా కూడా చాలా ప్రత్యేకం. అలాగే ప్రతి సంక్రాంతికి, పౌర్ణమికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. చివరగా యాత్రకు బయలుదేరే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ మార్గదర్శకాలు యాత్రను గౌరవప్రదంగా, సాఫీగా పూర్తి చేయడానికి చాలా సహాయపడతాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. భుజాలు, మోకాళ్లు కప్పేలా దుస్తులు ధరించడం ముఖ్యం. రద్దీని తప్పించుకోవాలంటే ఉదయాన్నే దర్శనానికి వెళ్లడం చాలా మంచిది. గర్భగుడి దగ్గర ఫోటోగ్రఫీకి అనుమతి ఉండదు. క్యూ పద్ధతిని, స్థానిక ఆచారాలను గౌరవించాలి. అలాగే ప్రాంగణంలోకి తోలు వస్తువులను తీసుకురాకుండా ఉంటే మంచిది.
చాలామందికి చింతపూర్ణి సందర్శనమనేది ఒక పెద్ద ఆధ్యాత్మిక యాత్రలో ఒక భాగం మాత్రమే. ఇది హిమాచల్ పంజాబ్ శక్తి సర్క్యూట్లో ఒక ముఖ్యమైన మజిలీగా ఉంటుంది. ఇది భక్తులకు ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు చాలామంది భక్తులు చింతపూర్ణితో పాటు దగ్గర్లో ఉన్న జ్వాలాజీ, నైనాదేవి మరియు చాముండాదేవి ఆలయాలను కూడా దర్శించుకుంటారు. ఈ యాత్ర యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఓపికతో వెళ్ళండి, భక్తితో సమర్పించండి, ఆ తర్వాత ఆ కొండగుడిలోని నిశ్శబ్ద శక్తి మిగిలినది చూసుకుంటుంది. ఎంత అద్భుతమైన మాట కదా! ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, మనలో మనమే చేసుకోవాల్సిన ఒక ఆలోచన. ఇంతటి శక్తివంతమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒకరు తమ ఏ చింతలను ఆ తల్లి పాదాల వద్ద వదిలివేయాలనుకుంటారు? ఈ ప్రశ్నతోనే ఆలోచిస్తూ ఉందాం.